పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత కలతప్పిన టూరిజాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని పర్యాటక రంగంపై రివ్యూ చేయగా అంతకుముందే కశ్మీర్కి తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు ట్రావెల్ అసోసియేషన్, ఇండియన్ టూరిజం ఆపరేటర్లను కలిసి ఓ వ్యూహాన్ని సిద్ధం చేశారు. పర్యాటకులకు స్థానిక భద్రతా ఏర్పాట్లపై అవగాహన, నమ్మకం కలిగించడంతో పాటు రకరకాల ఆఫర్లు ప్రకటించబోతున్నారు. కశ్మీర్కి తిరిగి సందర్శకుల కళకళ ఎలా? ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసిన కేంద్రం. గత 5 ఏళ్లలో టూరిజం విభాగంలో మంచి ప్రగతి సాధించిన కశ్మీర్ పహల్గాం లోయలో ఉగ్రవాదుల దాడి తర్వాత తిరిగి తిరోగమనం బాటపట్టింది. అయితే తిరిగి విదేశీ యాత్రికులను ఆకర్షించడానికి, స్థానికులకు ఉపాధి కల్పించడానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలతో పాటు ట్రావెల్ ఇండస్ట్రీతో వ్యూహాలు సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కోణంలోనే మంగళవారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా తుర్కియే, అజర్బైజాన్ మినహా ఇతర దేశాలకు మన దేశీయ సందర్శకులు తరలడంతో పాటు దేశంలో పర్యాటక రంగాన్ని ఎలా మెరుగుపరచాలనే అంశంపై చర్చించారు. కశ్మీర్ వరకు ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ కలిసి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. ఎయిర్లైన్స్ సంస్థలు, హోటల్స్ తో కలిసి ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటించబోతున్నాయి. అలానే కశ్మీర్ టూరిజంపై ప్రచారం కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కశ్మీర్లో భద్రత గురించి అవగాహన కల్పించడంతో పాటు టూరిస్టులలో విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్లు నిర్వహించబోతున్నారు. అలానే కశ్మీర్ టూరిస్టుల కోసం ప్రమోషనల్ ఆఫర్లు కూడా ఇందులో భాగంగా చేయబోతున్నారు. జనరల్ గా కశ్మీర్ భూతల స్వర్గంగా 2 సీజన్లలో చెప్తారు. ఒకటి మార్చి నుంచి మే వరకు, ఆ తర్వాత మే నెల నుంచి ఆగస్టు వరకు వసంతకాలం, పువ్వులు పూసే కాలంగా తులిప్ గార్డెన్స్ ను సందర్శకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కశ్మీర్ బోట్ హౌజులు, సుందర ఉదయాలు, సాయంత్రపు ఆహ్లాదకర దృశ్యాలను ఏ దేశపు వారైనా సరే ఒక్కసారి చూస్తే చాలు మళ్లీ మళ్లీ వస్తూ ఉంటారు. మెరిసే మొఘల్ గార్డెన్స్ మధ్యలో పర్యాటకులు వెంటాడే సుగంధభరిత పరిమళాలతో పూల వరుసల మధ్య నడుస్తుంటే అదో అనుభూతి. అది అనుభవించాలే కానీ వర్ణించడం సాధ్యం కాదు. దాల్ సరస్సుపై సొగసైన శిఖరాలు, పర్వతాల నేపథ్యంతో అందమైన దాల్ సరస్సు ఉపరితలాన్ని దాటుతూ కనిపిస్తాయి. ఆ అందం మిమ్మల్ని పూర్తిగా మరొక ప్రపంచానికి తీసుకెళ్లడానికి సరిపోతుంది. మన దేశంలో వేసవి, వర్షాకాలం, శరదృతువు మరియు శీతాకాలం అనే 4 సీజన్లను అనుభవించే కొన్ని ప్రదేశాలలో కశ్మీర్ కూడా ఒకటి. అయినా సరే దేశంలోని ఎక్కువ భాగం ఏప్రిల్ నుంచి జూన్ వరకు సమ్మర్ సీజన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నడుస్తున్న మే నెల, జూన్ లోకల్ కశ్మీరాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ సీజన్ మిస్ కాకూడదు అనేది లోకల్ గైడ్స్, వ్యాపారుల పట్టుదల కాగా ప్రపంచ దేశాల్లో భారత పర్యాటక రంగం తక్కువ కాకూడదు అనేది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది.